హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాత్రికుని. ఇవేళ మన విజిట్ చేసిన ప్లేస్ వచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం జిల్లాలో భద్రాచలంలో శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానానికి అయితే వచ్చాం. ఇక్కడ విషయాలన్నీ చూద్దాం రండి. హిందువులు ఆరాధ్య దైవంగా భావించే శ్రీరాముని ఆలయం ఇది. ఇక్కడ ప్రధాన దైవం శ్రీరాముడు, ప్రధాన దేవత సీతమ్మ తల్లి, అలాగే శ్రీరాముని సోదరుడు లక్ష్మణుడు, అలాగే రామబంటు ఆంజనేయ స్వామి. ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి రోజున ఈ దేవాలయం ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా జరుగుతుంది. ఇప్పుడు దేవాలయం ప్రత్యేకతలు చూద్దాం. శ్రీరాముని దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం 2 చేతులతో మనిషిని పోలి ఉంటుంది. కానీ భద్రాచలం దేవాలయంలో ఉండే శ్రీరాముని విగ్రహం 4 చేతులతో ఉంటుంది. శ్రీరామునిలా కుడి చేతిలో బాణమును, ఎడమ చేతిలో విల్లును ధరించి, అలాగే విష్ణువు మాదిరిగా కుడి చేతిలో శంఖంను, ఎడమ చేతిలో చక్రంను ధరించి ఉంటుంది. భద్రుని కోరిక మేరకు వైకుంఠం నుండి విచ్చేసిన విష్ణుమూర్తి 4 భుజాలతో దర్శనం ఇవ్వడం వల్ల వైకుంఠరామునిగా పిలువబడుతున్నాడు. ఇతర దేవాలయంలో సీతమ్మ తల్లి రాముని పక్కనే నిలిచొని ఉంటారు. కానీ ఈ దేవాలయంలో స్వామి ఎడమ తడుపై కూర్చొని ఉంటారు. మిగిలిన దేవాలయంలో ఇరువరకు 2 పీఠాలు ఉంటాయి. కానీ ఇక్కడ ఒకే పీఠం ఉంటుంది. అన్ని దేవాలయాల్లో లక్ష్మణుడు రాముడికి కుడివైపు ఉంటారు. కానీ ఇక్కడ మాత్రం ఎడమవైపు ఉంటారు. ఇప్పుడు ఈ దేవాలయ నిర్మాణ విశేషాలు చూద్దాం రండి. 17వ శతాబ్దం నాటి సంకీర్తనాచార్యులు శ్రీరామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న జీవితంతో ఈ ఆలయం నిర్మాణం ముడిపడి ఉంది. కంచర్ల గోపన్న భద్రాచలం తహసీల్దార్ గా ఉన్నప్పుడు ప్రభుత్వానికి తెలియకుండా ఈ ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వ ఖజానాను ఉపయోగించాడు. ఈ విషయం తెలిసిన గోల్కొండ సుల్తాన్ గోపన్నను ఒక చెరసాలలో బంధించాడు. గోపన్న భక్తికి మెచ్చిన శ్రీరాముడు చెరసాల నుండి విడిపించేందుకు గోల్కొండ సంస్థానాధీశుడైన సుల్తాన్ తానిష్ కు దివ్య రూపంలో కనిపించి గోపన్నను విడుదల చేయమని ఆలయ నిర్మాణానికి వేచించిన సొమ్మును చెల్లించడానికి చారిత్రక కథనం. బందీఖాన నుండి విడుదలైన గోపన్న శ్రీరాముని కీర్తిస్తూ తెలుగులో అనేక సంకీర్తనలు రచించారు. అప్పటి నుండి గోపన్నను రామదాసు అని పిలిచేవారు. భద్రాచలం నుండి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న పర్ణశాలలో శ్రీరాముడు, సీతమ్మ తల్లి, లక్ష్మణుడు అక్కడ కొంతకాలం నివసించి ఉన్నారట. అక్కడికెళ్ళి నిజాలేంటో తెలుసుకుందాం. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.